బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్దీప్ కి చేదు అనుభవం ఎదురైంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గా చెప్పుకునే కొన్ని అల్లరి మూకలు తనపైన అతడి ఫ్యామిలీ పైన దాడి చేశారు. అభిమానం పేరుతో ఉన్మాదాన్ని సృష్టించారు. అయితే ఈ అల్లరి మూకల దాడి నుంచి స్వల్ప గాయాలతోనే బయటపడిన అమర్దీప్ తన ఫ్యామిలీ మీటింగ్ లో ఆవేశంగా మాట్లాడారు. కప్పు గెలవకపోయినా జనాల హృదయాలను గెలిచాను, ఇంతకంటే ఈ జన్మకు ఏం కావాలంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఫ్యాన్స్ మీటింగ్ లో పాల్గొన్న అమర్దీప్ తన అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆవేశపూర్వకంగా మాట్లాడారు. నాకేం కాదు, నాకు మీరున్నారు. నిజంగానే నేను అనుకోలేదు ఇక్కడ వరకు వస్తానని. నన్ను ఇక్కడ వరకు తెచ్చింది మీరే. నా మాస్ ఫ్యాన్స్, మాస్ మహారాజా రవితేజ నా ఇన్స్పిరేషన్. నేను చచ్చే వరకు ఒకటే మాట, సూటిగా మాట్లాడడం. నాకు తెలిసింది ఇదే. ఏదైనా సూటిగా మాట్లాడతాను. అలానే మాట్లాడాను, అలానే ఉన్నాను కూడా. కప్పు గెలవలేదని అస్సలు ఫీల్ కావడం లేదు. మీ అందరినీ గెలిచాను, మీరంతా నాతో ఉన్నారు. ఇంతకంటే నాకేం కావాలి? ఇది చాలు అని చెప్పారు. నాకు సపోర్ట్ చేసిన ఆడపడుచులందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నాకు ఇది మరో జన్మ, నాకు ఇది చాలు. మాస్ ఫాలోయింగ్ అనేది ఎవరికి రాదు, వస్తే వాడు మగాడ్రా, మీసం మెలేస్తున్నాను నేను అని చెప్పారు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. గతం గతః. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మన జీవితం, మన లైఫ్, మన అవకాశాలు, మన సినిమా, నాకు ఇదే ముఖ్యం, నాకు కావాల్సింది కూడా ఇదే అంటూ ఆవేశంగా ప్రసంగించారు అమర్దీప్. తన కోసం వచ్చిన అభిమానులకు, లేడీ ఫ్యాన్స్ కి చేతులెత్తి మొక్కాడు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. మాస్ రాజా రవితేజ మాస్ బీట్ సాంగ్స్ కి అభిమానులతో కలిసి స్టెప్పులు వేశారు అమర్దీప్. అతనితో పాటు అమర్ భార్య తేజస్విని గౌడ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. అయితే అంతకు ముందు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గా చెప్పుకునే కొన్ని అల్లరి మూకలు అమర్దీప్ పైన, అతని ఫ్యామిలీ పైన దాడి చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తుండగా ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కారు పై దాడి చేశారు. అప్పటికి కారులో అమర్దీప్ తో పాటు అతని తల్లి, భార్య, స్నేహితుడు సురేష్ లు ఉన్నారు. ఒక్కసారిగా అల్లరి మూకలు దాడి చేయడంతో భయాందోళనకు గురయ్యారు వాళ్ళ కుటుంబం. అమర్దీప్ ని దారుణంగా బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు. కారులో ఆడవాళ్లు ఉన్నారని ఇంగితం కూడా లేకుండా పశువుల్లాగా ప్రవర్తించారు. కేవలం అమర్దీప్ కారు పైన కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు.